అంత ఈజీగా పోదు. మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 ఇయర్స్లో నన్ను మర్చిపోయావని అనుకున్నా. బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. మా ఫ్యామిలీ అంతా వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు. మ్యాక్సిమం ఒక ట్రాన్స్ ఉమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్. ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి. ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకెళ్ళటం. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు. బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుతాం. ఇంకొకటి ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? మాకంటూ ఉపాధి లేదు, మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. వస్తారు, రేట్ ఎంత, ఎంతకు వస్తావు, ఏమేం చేస్తావు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. దేవుడు తనకు ఒక లోపాన్ని ఇచ్చినా సరే ఆ లోపాన్ని కూడా వరంగా టర్న్ చేసుకుని సమాజంలో ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొంటూ ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత అనొచ్చు. బట్ అందరూ సమంత అంటారు. రియల్ నేమ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. సమంత వాయిస్తో ఇన్స్టాగ్రామ్లో అందరినీ అలరిస్తూ మనందరికి ఎంతో దగ్గర అయిపోయారు. సో తనతో మాట్లాడి అసలు ఎందుకని ఇలా మారాల్సి వచ్చింది ఏంటి, అలానే సమంత వాయిస్ అనేది నిజంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా లేకపోతే అలానే వచ్చిందా ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ నైనా. హాయ్. సో అందరు సమంత అంటారు. నేను ఇన్స్టాగ్రామ్లో అరికా నైనా అని చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ సమంత అని అసలు ఎలా వచ్చింది? అది నిజానికి నేను చాలాసార్లు ఇన్స్టాలో కొన్నిసార్లు నా వాయిస్తో వీడియోస్ చేస్తూ పెట్టా. సో దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పేరు, నేను పెట్టుకోలేదు. ఓకే, మీరు చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వాయిస్ వచ్చిందా లేకపోతే నిజానికి సమంత అంటే చాలా ఇష్టం, బట్ అలాని ప్రాక్టీస్ చేయాల. నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడ్డా. ఓకే, ఫస్ట్లో అలా ఏం ఉండేది కాదు. ఓకే, మీకు నార్మల్ వాయిస్ ఎలా ఉంటుంది? ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా? అసలు రాదా ఇంకా? అంటే ఇలా ఒక్కసారి అయిపోయిందా? మా ట్రాన్స్ ఉమెన్స్ లో వాయిస్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా. సో నాది కొంచెం టోటల్ సామ్లా ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏమైనా సర్జరీ చేయించుకున్నావా, లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా, లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేసావా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసావా. బట్ అవన్నీ నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా. సో దానివల్ల ఇలా ఉండిపోయింది. అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటది అనేది మీకు కూడా తెలియదు అసలు. నేను కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా, మెయిల్ వాయిస్ వస్తే బాగుండేమో ట్రై చేద్దామని. నో, అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలియదు, ఇంకా రాదు. ఏ ఏజ్ లో మీరు తెలుసుకున్నారు? మీకు నాకు ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అప్పటి వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదా? అప్పుడు కూడా ఇలానే ఉండేది, చాలా ఫెమిని. ఓకే, వాళ్ళు కూడా అనేవారు నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది అని. బట్ ఐ డోంట్ నో, అది మెచ్యూరిటీ లెవెల్ లేని స్టేజ్ కదా, తెలుసుకోలేదు. అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకుని తర్వాత మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మరి ఖచ్చితంగా. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 ఇయర్స్లో నన్ను మర్చిపోయావని అనుకున్నా. బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారని భయం కార్తీక్. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ 3 అవర్స్ నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? సో ఏమాయ చేసావే. ఓకే, సో యాక్చువల్ కళ్ళు మూసుకుని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది, ఎగ్జాక్ట్ వస్తుంది. సో మీకు వచ్చే కామెంట్స్ కూడా అన్ని ఇలానే వస్తుంటాయి కదా? కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ సమంత ఆర్ మృణాల్, ఇంకా ఇంతే మాక్సిమం నభా నటేష్ లా ఉన్నారు అనేసి కూడా ఈ మధ్య కొన్ని మీమ్స్ వస్తున్నాయి. యా, మేబీ నేను ఒక ఫోటోని చూసి పెట్టుకున్నా. అంటే నభా నటేష్ గారు రీసెంట్ గా ఒక కేరళ స్టైల్లో తీసుకున్నారు. సో నేను అంతకు ముందు వరలక్ష్మి వ్రతానికి కూడా అదే స్టిల్లో తీసాను. సో పక్కన పెడితే కొంచెం ఫేస్ కట్ అయితే దగ్గరగానే ఉంది అనిపించింది. బట్ ఐ డోంట్ నో. ఓకే, సో మీ స్కూలింగ్ ఎలా ఉండేది? అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి? లేదు, ఫస్ట్ నుంచి మాకు 8th or 9th నుంచి తెలిసిపోతాయి. బట్ అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా, అంతగా
అబ్జర్వ్ చేయలేం మేము. ఓకే. సో దాని తర్వాత ఇంటర్లోకి వచ్చాక నాకు నేనేంటో తెలుసు. ఓకే. సో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి, హ్మ్. ఫ్యామిలీని ఫేస్ చేయాలి, హ్మ్. కొంచెం భయం ఉండేది. హ్మ్. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా, అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను. హ్మ్. సో ఐ వాంట్ ఫ్రీడమ్, అందుకని చేంజ్ అయ్యా. ఓకే. సో మీ పేరెంట్స్‌కి తెలుసా మీరు ఇలా మారారని? మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఆహా! ఎలాంటి సూపర్. ప్రాబ్లం లేదు. ఓకే. కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? మీకిలా ఫీలింగ్స్ నేను ఉన్నాయని చెప్పినప్పుడు? చెప్పలేదు. హ్మ్. మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, హ్మ్. మేబీ వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు ఓకే. అనిపించింది. ఇప్పుడు మీ పేరెంట్స్‌తోనే ఉంటున్నారా మీరు? నేను ఫ్యామిలీకి మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి. ఓకే. సో చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు కదా! మీరు అవును. పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది విజయనగరం. ఓకే. అంటే సో విజయనగరం దగ్గర గుమ్మలక్ష్మీపురం ఉంటుంది. హ్మ్. మా అమ్మమ్మ ఓకే. వాళ్ళ ఊరు. జే కలిగొట్టు విలేజ్. ఓకే. పక్కా పల్లెటూరు. హ్మ్. సో చిన్నప్పటి నుంచి నేచర్ లవర్‌ని నేను. హ్మ్. అక్కడే పెరిగా. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగుళూరు, ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్ గేస్ అన్నా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే యెస్. అందరూ ఎలానో వాళ్ళు అలానే. అవును. చాలా నార్మల్‌గా చూస్తారు. ఇంకా స్పెషల్‌గా చూస్తారు చెప్పాలంటే. యాహ్! కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి అనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. సో యెస్. చాలా దారుణంగా మాట్లాడతారు. అది ఆ ప్రెషర్ మన మీదే కాదు మన పేరెంట్స్ మీద కూడా పడతది. సో ఖచ్చితంగా. అలా మీరేమైనా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా? సో ఉంటాయి చాలా వరకు. ఒక మనిషి ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకునే ఉంటారు. హ్మ్. సో అన్నీ పట్టించుకోకూడదు అని నేను సైలెంట్‌గా ఉంటా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా. హ్మ్. మన లైఫ్ మనది కదా, ఎదుటి వాళ్ళు ఏవైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు. హ్మ్. సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా. ఓకే. సో మా ఫ్యామిలీ అంతగా పట్టించుకోరు కూడా మాటలు. ఓకే. పైగా నేను ఇంటికెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్‌గానే చూస్తారు. హ్మ్. మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా. హ్మ్. ఇవ్వకపోయుంటే మేబీ మీకు వేరేలా సిబ్లింగ్స్ ఉండేది. ఉన్నారా? నేను, అన్నయ్య. ఓకే. మీ సో అన్నయ్య ఎలా తమ్ముడు రియాక్ట్ అవుతారు? ఉండేవాడు. ఐ హ్మ్. థింక్ 2 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ అటెంప్ట్. ఓహ్! ఎందుకు? అది 17 ఇయర్స్ అనుకుంటా. హుహు. లవ్. లవ్ ఆ బ్రేకప్. టైంలో మెచ్యూరిటీ ఉండదు కదా, హ్మ్. సో అలా. ఓకే. సో మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు? అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య ఆ ప్లేస్‌లో ఉన్నాడంటే వెళ్ళను. ఓహ్! అదేంటి? నేను ఇప్పటి వరకు మాట్లాడను మా అన్నయ్యతో. హ్మ్. భయం. ఓకే. బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలెప్పుడు డిస్కషన్ కానీ, నో, ఆయన ఒక మాట అలా అనడం అలా కానీ, ఏం లేదు. అంటే ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు బట్ సెపరేట్‌గా పెరిగారనమాట. మా అన్నయ్య భయం నాకు అంతే, తనని చూస్తేనే. ఓకే. ఎందుకలా? ఏమో చిన్నప్పటి నుంచి భయం. హ్మ్. ఎప్పుడూ మాట్లాడలా. హ్మ్. ఒకవేళ మమ్మీ వాళ్ళెవరైనా పిలిచారనుకో, "అన్నయ్య నీకిలా పిలుస్తున్నారని" చెప్పి వెళ్ళిపోతా. ఓకే. ఒక్క అమ్మో! నిమిషం కూడా ఉండను. ఓకే. సో, యాక్చువల్లీ మనకి ట్రాన్స్‌జెండర్స్ అంటారు, గేస్ అంటారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ మీరేంటి? యెస్. ట్రాన్స్ వుమెన్ అంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అనుకో, ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇప్పుడు మెయిలు, ఫీమేల్ ఇద్దరు వస్తారు. హ్మ్. మేము మెయిల్‌గా ఉండి ట్రాన్స్‌జెండర్‌గా మారితే మమ్మల్ని ట్రాన్స్ వుమెన్ అంటారు. హ్మ్. ఒక ఫీమేల్ ట్రాన్స్‌జెండర్‌గా మారితే ట్రాన్స్ మెన్ అంటారు. ఓకే. మీరు ట్రాన్స్ వుమెన్స్ కోసం వినుంటారు గానీ, ట్రాన్స్ మెన్స్ కోసం అవునవును. వినుండరు కదా. హ్మ్. సో, చాలా రేర్ ఉన్నారు మన హైదరాబాద్‌లో కూడా. హ్మ్. లెస్బియన్స్ ఉన్నారు, ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. హ్మ్. ట్రాన్స్ మెన్స్ అంటే వాళ్ళు ఫీమేల్‌లా పుట్టి వాళ్ళకి బాయ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళకి అమ్మాయిల్ని చూస్తే ఇష్టపడతారు వాళ్ళు. సో, ఓకే. అలాంటి వాళ్ళు ట్రాన్స్ మెన్స్‌గా మారతారు. హ్మ్. మేము అబ్బాయిలుగా పుట్టి అబ్బాయిల మీద ఇష్టం పెరుగుతుంది కదా, హ్మ్. మేము ట్రాన్స్ వుమెన్స్‌గా మారతాం. ఓకే. ఇంకా గేస్ అంటారా? గేస్ అంటే ఇప్పుడు వాళ్ళు బాయ్ లానే ఉంటారు. బట్ ఫీలింగ్స్ మాత్రం ఫీమేల్‌లో ఉంటాయి. ఓకే. వాళ్ళు చేంజ్ కానీ అంటే అవ్వాలి. ఇలా డ్రెస్సింగ్ కానీ ఏది మార్చుకోరు. మార్చుకోరు. అబ్బాయిలానే ఉండి అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. యెస్. సో, యెస్. ట్రాన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ అమ్మాయిలాగా టర్న్ అయిపోయి ఆపరేషన్స్ యెస్. చేయించుకున్నారు. సో, మీరు ఆపరేషన్స్ అవి చేయించుకున్నారా? నాది 3 ఇయర్స్ అయిపోయింది. ఓహ్! ఓకే. అంటే ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు నేను చేయించుకున్నారు? హైదరాబాదొచ్చి 5 ఇయర్స్ దీంతో. ఓకే. 2 ఇయర్స్ వరకు మనీ అంటే సర్జరీ కోసం మనీ చూసుకోవాలి కదా, హ్మ్. 2 ఇయర్స్ వెయిట్ చేసి ఇంకా తర్వాత మనీ సెట్ అయింది, అయిపోయా. ఓకే. సో, మీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి మరి? ఏముంది మా కమ్యూనిటీ వాళ్ళు చేసేదే. ఓకే. బెగ్గింగ్‌కి వెళ్ళటం, ఓకే. గృహ ప్రవేశాలకి వెళ్ళటం, హ్మ్. ఇంకా ఇంతే. ఓకే. సో, అంటే ట్రాన్స్‌జెండర్స్ అనగానే జనాలకి చాలా డౌట్స్ వస్తుంటాయన్నమాట. ఇప్పుడు మనం ట్రాన్స్‌జెండర్ అనగానే దేవుడితోనే కొలుస్తాము. వాళ్ళిచ్చే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచివని చెప్తుంటారు. హ్మ్. అలాగా బ్లెస్సింగ్ అన్నప్పుడు దేవుడి రూపంలో చూసినప్పుడు డబ్బులివ్వడానికి ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు నిజంగా ఉంటే ఒక 10, 20 ఇవ్వడానికి. కానీ కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు. సో, అందుకనే సొసైటీ ట్రాన్స్‌జెండర్స్‌ని హేట్ చేస్తారు. దానికి మీరేమంటారు? సో, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ సొసైటీ, ఆహ్, నకిలీ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువైపోయారు.
ఏముంది, పక్క రాష్ట్రాల నుంచి రావటం, 20 రూపీస్ రిజర్వేట్ తీసుకోవటం, మీసాలు గడ్డలు గీసేయడం, రూమ్లోకి వెళ్ళి చీర కట్టేయడం, రోడ్డు మీదకి వచ్చేయడం. అంటే అబ్బాయిలు కావాలని మనీ అబ్బాయిలు కోసం. కావాలని ఇప్పుడు నార్మల్గా ఉండే ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు భిక్షాటనకి ఇష్టపడరు. ఒకప్పటి లైఫ్ ఎందుకంటే సర్జరీ కావాలి, మనీ కావాలి కాబట్టి. వన్స్ ఒక్కసారి సర్జరీ అయ్యాక వాళ్ళు గృహప్రవేశాలకి వీటికే ఇష్టపడతారు తప్ప నార్మల్గా ఇలా బెగ్గింగ్ చేయాలి, దౌర్జన్యం చేసి లాక్కోవాలి అలా అనుకోరు. వాళ్ళ థాట్ అది మారిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పాయింటే, కానీ ఎవరు ఏంటి అనేది ఎలా తెలుస్తుంది మాకు? సో ఇప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా ఒక రూల్ పెట్టారు. ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రాన్స్జెండర్గా పూర్తిగా మారాలి అంటే సర్జరీ అన్నీ అయిపోయి పూర్తిగా హైదరాబాద్లోని ఒక కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటేనే మీరు రావాలి అని ఖచ్చితంగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే నార్త్ సౌత్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళి బ్రతకమని చెప్తున్నారు. కమ్యూనిటీస్ అంటే మీకంటూ సెపరేట్ ఏరియాస్ అలా ఉంటాయా? మాకంటూ మా ఫ్యామిలీ అంటే వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు. మమ్మల్ని ఇక్కడ కొంతమంది అడాప్ట్ చేసుకుని మా కష్టాన్ని నష్టాన్ని వాళ్ళే చూసుకుంటారు. ఓకే. సో వాళ్ళ ఆధీనంలోనే పెరుగుతాం కదా, ఓకే. సో వాళ్ళే మాకు అండగా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది ఎవరు మరి? మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది మా భవానీ అని ఇంకో ఆవిడ ఉంటుంది, మా అత్తయ్య గారు. సో మాకు మంచి చెడు అన్ని ఆవిడే. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కి ఒకరు ఉంటారా అలాగా? అలా. అండ్ ఆ సర్జరీ కూడా చాలా ఎక్కువ మనీ అవుతుంది అనేసి విన్నాము. సో ఎంత అవుతుంది అప్రాక్స్ గా? 5-6 lakhs అవుతాయి. 5-6 lakhs అవుతుంది. ఓకే. అది చాలా పెయిన్ఫుల్ అని కూడా విన్నాం. సో అది మాకు మరో జన్మ. ఒకసారి మేము పుట్టడమే, మనిషి పుట్టడం ఒక జన్మ అనుకో, మళ్ళీ సర్జరీ అయ్యి 41 days ఒక చీకటి గదిలో ఉండి మళ్ళీ బయటికి రావడం. 41 days సూర్యకాంతి తగలకుండా, అబ్బాయిల మొహాలు చూడకుండా. ఇప్పుడు ఫీమేల్స్ మెచ్యూరిటీ టైంలో ఎలా ఉంటారో సేమ్ మాది కూడా అదే ప్రాసెస్. ఓకే. కానీ అప్పుడు ఇంకా తక్కువేనేమో, 40 days కూడా ఉండదేమో. బట్ అంటే నెల కన్నా ఎక్కువ. మాకు 41 days ఇస్తారు. ఓకే. అంటే మరి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని 41 days? మాకు ఎవరైతే రావద్దు. అవును, ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఫుడ్ అన్ని కూడా అన్ని దగ్గర పక్కనే ఉంటారు. ఓకే. అంటే టీవీ అలాంటివి కూడా చూడకూడదు? నో, ఫోన్స్ టీవీ కూడా చూడకూడదా? ఫోన్స్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకు? అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇవెక్కడ లాజిక్స్? అంటే మనకి నేను ఆపరేషన్ అయింది కదా అనేసి అడిగాను. ఈ క్వశ్చన్ కూడా అడిగితే ఇప్పుడు మనం ఫోన్ చూడటం వల్ల కొంతమంది అబ్బాయిలు కనిపిస్తారు, మేబీ ఎవరైనా మనసుకు నచ్చొచ్చు. సో ఒక మనిషిలో కామ క్రోధ రజోగుణములు ఉంటాయి. సో వాటి కారణంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి యూస్ చేయండి. ఓకే. ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుందని కూడా విన్నాము. ఎస్. సో మరి ఎలా భరించారు మీరు అసలు? తప్పదు, మనం పూర్తిగా ఇష్టపడి యొక్క మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు నడుస్తూనే ఉండాలి. సో మేము అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. సో అందుకే సొసైటీలో మమ్మల్ని ఎంతమంది అన్నా సరే గుండె ధైర్యం చాలా ఎక్కువ మాకు. ఎవరు ఎన్నన్నా సరే బాధపడతాం, ఏడుస్తాం, బట్ ఇది ఇంతే జీవితం, సర్దుకుపోతాం. ఓకే. సో ఇప్పుడు కూడా అంటే ట్రాన్స్జెండర్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఏ సోర్స్ ఉండేది కాదు. ఒక అమ్మాయి డాక్టర్ అయ్యారు, అండ్ ఇంకొక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు. సో వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైనా జాబ్ ట్రయల్స్ చేశారా? ఇప్పటివరకు కొన్ని జాబ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ లో నేను జాబ్ చేశాను ఇక్కడ వైజాగ్. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కాస్మెటిక్స్ లో జాబ్ చేశాను, బ్యూటిషియన్. ఇలా టర్న్ అయిన ఇలా చేంజ్ అవ్వక ముందు ఓకే ఆ జాబ్ ఐ థింక్ 6 months చేసినట్టున్నా. తర్వాత ఇక్కడికి వచ్చేసా హైదరాబాద్ వచ్చి చేంజ్ అయ్యా ఇక్కడ. ఓకే. అరికా నైనా అంటే లైక్ అంటే మీరు పెట్టుకున్న పేరా? నైని అంటే నాకెందుకో ఇష్టం ఆ పేరు. ఓకే. సో శివుని మొదటి భార్య త్రినయని కదా, సో అందుకని ఆ పేరు ఇష్టం, అందుకని అలా పెట్టుకున్నా. ఓకే. యాక్చువల్ నేమ్ అయితే ఏంటి? నాని. నాని నైని. అరికా నాని అనే ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్. అరికా మా ఇంటి పేరు, చాలా మంది అదే నా పేరు అనుకుంటారు. ఓకే. సో అరికా అనేది ఇనీషియల్. ఓకే. అంటే నాని అని ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్ లో. సో ఇది అబ్బాయి నేమ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది అమ్మాయి నేమ్ ఏమో అనుకుని అలా ఫిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా. లేదు. ఓకే. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఇది మిత్సా లేకపోతే ఏంటనేది తెలీదు, బట్ అమావాస్య టైంలో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు చేస్తారనేసి, అంటే ట్రాన్స్జెండర్స్ అలాంటివి ఏమీ ఉండవు. అమావాస్యలు వచ్చాయి అనుకుంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు దిష్టి తీయమని అడుగుతారు. కొంతమంది గృహప్రవేశాలు ఉంటాయి, వాటికి వెళ్తాం. ఇంకా నార్మల్ అలాంటివంటూ ఏమీ లేవు.
పూజలు అనేవి నార్మల్ గానే పూజలు అనేవి నార్మల్ అమ్మవారికి మేము ఖచ్చితంగా చేస్తాం. అవి మీరు ఏ అమ్మవారిని కొలుస్తుంటారు? మురిగి మాత ఓకే. అంటే మురిగి దుర్గా మాత. అని ఓకే. ఉంటారు. ఓకే. సో ఆమెకే. అంటే లైక్ టెంపుల్స్ అన్నీ బయటనే ఉంటాయా? మీరు సెపరేట్ లేదు టెంపుల్స్? మా అన్నీ ఒకటే సమానంగానే ఉంటాయి. హ్మ్. సో మురిగి మాత అంటే కొంచెం రేయర్ టెంపుల్స్ ఉండటం. ఓకే. సో ఇది కూడా విన్నాం. గే పార్టీస్ అంటే ట్రాన్స్‌జెండర్‌కి సెపరేట్ పార్టీస్ అవుతుంటాయి. ఓన్లీ ఆహ్, వీళ్ళెవరైతే సెపరేట్ వాళ్ళున్నారో వాళ్ళే వస్తారు స్పెషల్ కిడ్స్ అనేసి. ఆ మేబీ పార్టీస్ ఎందుకంటే ఏంటసలు? అది కూడా రీసెంట్ టైమ్స్‌లోనే తెలిసింది మాకు. యాహ్! సో పబ్లిక్ అనేది మాకు ఇంకా సమానంగా చూడట్లేదు అనేది నా ఒపీనియన్. హ్మ్. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ మీదే బర్త్‌డే అనుకో. హ్మ్. నన్ను మీరు ఇన్వైట్ చేయగలరా? అంటే నిజంగా ఫ్రెండ్ అయితే నేనైతే డెఫినెట్‌గా మేబీ ఇన్వైట్ మీరు చేస్తాను. చేస్తారు. సో ఇప్పుడు పక్క సిటీస్‌లో అర్థం ఇప్పుడు చేసుకుంటున్నారు అర్థం కాబట్టి. చేసుకున్నారు. ఒకప్పుడు ఎలా అమ్మో! తినని పిలిస్తే నా ఫ్రెండ్స్ వస్తారు. ఏమనుకుంటారో? ఈ ఈ బ్రెయిన్‌లో ఉంటారు కదా! హ్మ్. సో అందుకని ఎవరు పిలవరేమో. హ్మ్. సో ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏంటంటే మా బర్త్‌డేస్ అయినా ఏవైనా స్మాల్ సెలబ్రేట్స్ అయినా సరే హ్మ్. సో మా కమ్యూనిటీ వాళ్ళని మేమే పిలుచుకుంటాం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు. మా మనోభావాలు తెలుసు. హ్మ్. మమ్మల్ని అర్థం చేసుకోవడం తెలుసు. హ్మ్. కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయో వాళ్ళనే రమ్మని చెప్తాం మేము. ఓకే. ఇంకా అలా. అంటే బర్త్‌డేస్ ఇవి ఫంక్షన్స్ కాకుండా పార్టీస్ అంటే ఇప్పుడు మనకి క్లబ్స్‌లో ఎలా అయితే అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్తున్నారో హ్మ్. అలానే గే పార్టీస్, ట్రాన్స్‌జెండర్ ఆ! పార్టీస్, సెపరేట్ పార్టీస్ ఉంటాయి. ఉంటాయి. అవి ఎవరు హోస్ట్ చేస్తారు? ఏంటి అని? కొంతమంది ఉంటారు హోస్ట్ చేసేవాళ్ళు. బట్ అంత క్లియర్‌గా నాకు తెలీదు. హ్మ్. ఒక ఆర్గనైజర్ అనేవాళ్ళు ఉంటారు. సో ఓకే. చేస్తాం. నార్మల్ అక్కడ కూడా ఏం ఉండదు. ఇప్పుడు హ్మ్. అమ్మాయిలు, అబ్బాయిలు నార్మల్‌గా పబ్‌కెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో సేమ్ అంతే. ఓకే. అంటే టర్న్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు కూడా అంటే ఓపెన్ అప్ యాహ్! అవ్వడానికి అదొక యెస్. స్కోప్ అని. అంతే. మీరెప్పుడైనా వెళ్లారా? అహా! నేను వెళ్తూనే ఉంటా. ఓకే. మీరు డ్రింక్ చేస్తారా? అలవాట్లేదు. సో, ఆహ్, జస్ట్ నేను బ్రీజర్ ఒకసారి టేస్ట్ చేశా. హ్మ్. ఓకే. అది కూడా నేను ఎప్పుడో ఇయర్‌లీ వన్స్ ఆర్ 6 ఆర్ 7 మంత్స్ ఓకే. అంతే. అంటే స్కూల్ డేస్‌లో అంటే అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి హ్మ్. పెద్దవాళ్ళే డెఫినెట్‌గా అర్థం చేసుకోలేనప్పుడు తెలిసి తెలియని వయసులో చాలా మంది చాలా మాటలంటారు. అవును. ఇప్పుడు మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందా? నిజానికి నా స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ ఎక్కడా ప్రాబ్లమ్ రాలా. హ్మ్. ఎవరు కూడా ఎగతాళి చేసినట్టు ఇప్పటి వరకు మాట్లాడలా. హ్మ్. సో, ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ. ఓకే. అందరిలా నా లైఫ్ అవ్వలేదు. ఓకే. సో, అంటే ఇప్పుడు మెన్స్ అండ్ విమెన్స్ వాష్‌రూమ్స్ అనేవి మాల్‌లో అయినా ఎక్కడైనా యెస్. కామన్‌గా ఉంటాయి. అండ్ ట్రాన్స్‌కి సెపరేట్ వాష్‌రూమ్ అనేది ఎక్కడో గాని చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తెలిసినప్పటికీ హ్మ్. సెపరేట్ వాష్‌రూమ్ అలొకేషన్ అనేది ఇంకా రాలేదు అంత కంప్లీట్‌గా. యెస్. సో, మీరే వాష్‌రూమ్స్ యూజ్ చేస్తారు? సో, ఏంటంటే ఇప్పుడు హైకోర్ట్ లాస్ట్ ఎప్పుడో వినే ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే నేను మెన్‌గా పుట్టి ట్రాన్స్ వుమెన్‌గా మారిన తర్వాత నేను స్త్రీ కిందకే వస్తాను. హ్మ్. ఎందుకంటే నా శరీర భాగాలన్నీ స్త్రీగా మారినప్పుడు నేను కూడా స్త్రీనే. హ్మ్. కాబట్టి నేను స్త్రీల వాష్‌రూమ్‌నే యూజ్ చేయాలి. ఓకే. మీరలా వెళ్ళినప్పుడు ఎవరైనా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం ఎప్పుడన్నా నిజానికి ఏదన్నా ఇలా అంత ఈజీగా గుర్తుపట్టరు నన్ను. ఓకే. అమ్మాయి అనే అనుకుంటారు నేను మోస్ట్‌లీ. పైగా దించిన తల బెరడు కూడా బెంగ పెట్టుకుంది. దాంతో పూలు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? అండ్ ఇంకొకటి 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వస్తారా? వావ్! ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది. ఎనీవేస్ మేబీ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ థాంక్ యూ. మీరింకా లైఫ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాం. మీకంటూ స్పెషల్ మీరేదైతే కోరుకుంటున్నారో, ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.